నమస్కారం సార్. నా పేరు రజనీ సార్. వేలేరుపాడు మండలం టేకూరు గ్రామం నుంచి వచ్చాం సార్. గోదావరి వచ్చినప్పుడు తాగే నీళ్ళు కూడా గోదావరి అంటే మురికిగా వచ్చే నీళ్ళే తాగుతాం సార్. మేము ఎటైనా వెళ్ళాలన్నా రాకపోకలకి ఇబ్బంది సార్ మాది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు టేకూరులో ఉన్న భూమికి జీలుగుమేలు మండలం రౌతుగూడెంలో భూమి ఇచ్చారు సార్. ఇక్కడ టేకూరులో ఉన్న భూమి ఏమో గోదావరి వచ్చినప్పుడు ఒక పంటే పండించేవాళ్ళం సార్. ఈ రౌతుగూడెంలో ఉన్న భూమి ఇచ్చిన తర్వాత మేము రెండు పంటలు పండిస్తున్నాం సార్. అక్కడే దగ్గరలో ఉన్న రౌతుగూడెం కొత్త కాలనీలోనే మాకు ఇల్లులు కూడా చూపించారండి. ఆ ఇల్లులు చూపించిన తర్వాత ఆ ఇల్లులు చూసాం సార్. అంటే మా ఊరు వాళ్ళందరూ వెళ్ళలేదు కానీ నేనైతే చూసాను సార్. ఇల్లులు బాగున్నాయి సార్, చాలా బాగున్నాయండి. ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చూసినప్పుడు పెయింటింగ్ వేయలేదు సార్. పిల్లర్స్ లేపేసి వదిలేసి ఉన్నారు సార్. పక్కన గడ్డి చెత్త అంత అలా ఉండేది సార్. నేను మొన్న వెళ్ళిన తర్వాత చూస్తే వైట్ సున్నంతో వైట్ పెయింటింగ్ వేసి చక్కగా రెడ్ కలర్ బార్డర్ చక్కగా చేసి మంచి స్పీడ్గా వర్క్ అయితే జరిగింది సార్. మా పిల్లలు చదువుకోవడానికి సదుపాయంగా సౌకర్యంగా స్కూల్ కట్టారు సార్. ఇక్కడ పిహెచ్సి కూడా కట్టారు సార్. ఆ పక్కన హైవే ఉన్న ఆశ్రవపేట జంగారెడ్డిగూడెం హైవే రోడ్డు, ఆ చుట్టుపక్కల హాస్పిటల్స్ స్కూల్స్ అన్ని సౌకర్యం ఉన్న ఏరియాలో మాకు కొత్త కాలనీ ఇల్లులు ఇచ్చారు సార్. అందుని బట్టి మేము సంతోషిస్తున్నాం సార్. మాది 45 కౌంటర్లో ఉండేది సార్. 41లో చేర్పించారు. అది మీ దయ సార్. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 45లో ఉంటే 45లోనే అంటే ఫస్ట్ మాదే ముంచుద్ది సార్. మా విలేజే ముంచుద్ది. గోదావరి పట్టణ విలేజ్లకి అమౌంట్ కొట్టేశారు సార్. మాకైతే కొట్టలేదు. అది చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మమ్మల్ని చూసేవాళ్ళు లేరా అనుకునేవాళ్ళు. అది మీ దయ వల్ల ఈరోజు అది జరిగింది సార్. మేము దానికి హ్యాపీగా ఉన్నాం. అందుకు మీకు ధన్యవాదాలు సార్.